మీ అందరికీ వందనాలండి. నా పేరు ప్రభువుని అంగీకరించక ముందు అంజమ్మండి. ప్రభువుని అంగీకరించాక మేరీస్ లెసర్ అండి. మేము గెంగిరెద్దుల వాళ్ళమండి. గెంగిరెద్దుల వాళ్ళంటే ఆ రోడ్లమ్మట గుడిసెలు వేసుకొని బ్రతికే వాళ్ళమండి. మా స్థితి ఎలాగుందంటే ఇంటింటికి వెళ్ళి అన్నం అడుక్కునే వాళ్ళమండి. ఇంటింటికి వెళ్ళి కోసిన బియ్యం అడుక్కొని వంట చేసుకొని బ్రతికే వాళ్ళమండి. ఒక్కొక్క రోజున పస్తులు ఉండే రోజులు కూడా ఉన్నాయండి. అలాంటి స్థితిలో మేమున్నాము. దేవుడు మహాకృపను బట్టి మేము యేసు ప్రభువుని నమ్ముకోవడానికి సహాయం చేశారు. నా భర్త బాగా తాగి వచ్చేవాడండి. నన్ను కొట్టేవాడు, తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు. నాకు 2 చిన్న పిల్లలు, తినడానికి సరైన తిండి లేక, కట్టుకోవటానికి సరైన బట్టలు లేక చాలా బాధపడుతున్న రోజులండి. అన్నం కూడా సరైన రీతిలో మాకు లేదండి. కిన్నె పట్టుకొని నిజంగా నా పిల్లలను చేత పట్టుకొని అడుక్కోచుకొని తిన్నాం. కొన్ని రోజులు పస్తులు పడ్డాం. దేవుడు మహాకృపను బట్టి ఆ సావుకులు వచ్చి దేవుడి గురించి చెప్పిన దాన్ని బట్టి, నేను దేవుణ్ణి అంగీకరించిన దాన్ని బట్టి, దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి, ఆ రోజు అడుక్కుంటూ నేను బ్రతికేదాన్ని కదా. ఈరోజు వ్యాపారం చేసుకొని బ్రతకటానికి నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు మహాకృపను బట్టి ఆ రోజు లేమిలో ఉన్నాము, అప్పుల స్థితిలో ఉన్నాము. ఎవరు మాకు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఈరోజు నా అప్పులన్నీ తీరిపోయి ఆ దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి ఈరోజు అప్పు ఇచ్చే స్థితిలో మమ్మల్ని దేవుడు ఉంచాడండి. ఆయన నామానికి మహిమ కలగాలి. దేవుడు మమ్మల్ని అలా దీవించి ఆశీర్వదించాడు. దేవుడు కృపను బట్టి అలాంటి పేదరికంలో నుంచి మమ్మల్ని దేవుడు విడిపించి